రాజు రే బుక్స్ తీయమన్నానా? ఫోన్ ఆడుకుంటున్నావా? మమ్మీ మమ్మీ అది కాదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. 1 అవర్ లేదు ఏం లేదు, చదువుకోపో. ఆ ఫోన్ ఇటు మమ్మీ. బుక్స్ తీ ఫస్ట్. చదువుకో. నీకు మార్కులు తక్కువ వస్తే మీ నాన్న నన్ను తిడతాడు. నువ్వే బాగానే ఉంటావు. కవిత. ఏంటండి? కవిత తిరిగిటు. పిల్లలున్నారండి. ఎప్పుడు ఇంతే. పడుకో. మమ్మీ నా టిఫిన్ బాక్స్ ఎక్కడా? తెస్తున్నారా? ఇదిగో. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్స్ కాదు, బాగా చదువుకోవాలి. సరే మమ్మీ, వెళ్తా. బాయ్. ఓకే బాయ్. ఏమండి, మీరేమి ఆర్డర్ ఇవ్వలేదు, ఇప్పుడేమిస్తావు? పోండి, మీకు అసలు సిగ్గే లేదు. అదొకటే తక్కువ నా బతుక్కి. అయినా మగాడిగా పుట్టినందుకు ఆనందపడాలో, ఎంత బరువు బాధ్యతలు మోస్తున్నందుకు ఇబ్బంది పడాలో అర్థమే కావట్లేదు. ఫస్ట్ దశలో ఆనందంగానే ఉంది, 2వ దశలో కూడా హ్యాపీనే, 3వ దశే చాలా ఇబ్బందిగా ఉంది. దుమ్ము లేచిపోతుంది ఇక్కడ. కానీ ఈ సోదంతా నీకు ఎందుకు కానీ బాక్స్ తీసుకురాపో. ఉండండి, తీసుకొస్తా. బాబు దండం పెడతా, నా దగ్గర డబ్బులు లేవు. చూపించు ఒకసారి చూడు, ఒకసారి వెతికి చెప్పు నాకు. చూడరా, ముందు నువ్వు చూడు, తర్వాత నేను చూస్తా. మరి నేనేం చేయను? చూడు, నాకేం సంబంధం? అబ్బా నా దగ్గర లేవు. ఏంటి? నేను తీయలేదు. తీసావు. నేను పరస్ తీయలేదు. తీసావు. అరే లేదురా. ఎందుకురా నీకు అంత అనుమానం? ఇక్కడ ఇది. అరే ఏంట్రా చూస్తారా? వదలా. వీడిదే డబ్బులు ప్రాబ్లం. నువ్వు తీసుకోండి, 500 తీసుకోండి, ఇక్కడ నుంచి పోండి. ఓర్ని వీళ్ళిద్దరు కలిసిపోయారా? ఓర్ని అబ్బా, ఇప్పుడు దాకా కొట్టుకున్నారు కదరా, డబ్బులు ఇవ్వగానే. అబ్బా ఇది పెద్ద కబ్జా బ్యాచ్ లాగా ఉందిరా. అబ్బా ఎంత బాగుంది. ఆవిడే నా పెళ్ళమైతే ఎంత బాగుంది సార్. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సార్. ఎండి నేను లవ్ చేస్తున్నారా? అదేం లేదు, మరి ఇంట్లో ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సార్. అదేం కాదు సార్. థ్యాంక్ యూ. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఓకేనా? రిలాక్స్ గా తిని పని చూసుకోండి. థ్యాంక్ యూ సార్. యా, గాడ్ బ్లెస్ యూ. ఓయ్, బాక్స్ తీసుకుని లోపల పెట్టు. బాక్స్ తీసి లోపల పెట్టు. ఏంటి ఆఫీస్ త్వరగా అయిపోయిందా? త్వరగా వచ్చేసారేంటి? పని అయిపోయింది,
పనే ఉంది ఆఫీసులో అక్కడ, అందుకే వచ్చేసా. టిఫిన్ ఏమైనా చేయమంటారా? ఏం వద్దు, కుదిరితే ఏమైనా వేడివేడిగా కాఫీ తీసుకురా. అరగంట తర్వాత ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తా నేను. సరేనండి. ఏమండి, ఆకలి లేదా? ఆకలి లేదులే. ఆకలి లేదా? లేదా నేను చేసింది నచ్చలేదా? అదేం కాదులే, నిజంగా ఆకలే లేదు. సరే అయితే జీడిపప్పు ఉప్మా చేస్తే ఉండండి. సరే. నాన్న కరెంట్ బిల్లు కడతాకి వెళ్తా అన్నాడు, వెళ్ళాడా? వెళ్ళాడండి. ముందు నా కాఫీ సంగతి చూడు. అలాగే. అక్కడ కూడానా? ఏరానికి సమయం సందర్భం ఉండదా? సర్లే, జీడిపప్పు ఉప్మా తింటావా? తింటా. ఓ అయ్యగారికి బిళ్ళపు తక్కువేం లేదు, అంతా తాతగారి పోలికలు. వెళ్ళి అక్కడ కూర్చో. సరే మమ్మీ. వస్తా. నీ దాంట్లో వచ్చింది చూడు. ఫోను సరిగ్గా సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదా? నాటకాలు చేయమాకు నువ్వు. నిజం నిజం చెప్పు. తల్లి బిడ్డ న్యాయం తాను నీ దాంట్లో పడ్డాయి, కానీ గూగుల్ పే పని పడలేదని నువ్వు నాటకాలు చెప్పకు. దబడం బా, ఈరోజు నా దేవత వచ్చింది. భలే ఉంది, సూపర్. అరే గూగుల్ పే 1000 రూపాయలు రాలేదు, ఏం చేయమంటావు నన్ను? ఏంటి రాలేదా? నా కళ్ళ ముందే కొట్టాడు. నువ్వు రాలేదంటావేంటి? నేను చూశాను. రాకపోతే నేనేం చేయను. నాకే అబద్ధాలు చెప్తావా? సార్ చూడండి సార్, గూగుల్ పే రాకపోతే నేనేం చేయను. ఎవడరా? ఏంట్రా తొక్కల పంచాయతీ? అది కాదు సార్. రే ఏం కావాలరా మీకు? ఏంద్రా మళ్ళీ మళ్ళీ గొడవ? ఏం లేదు, వీడు కమిషన్ తీసుకున్నాడు సార్, లేదంటున్నాడు. 1000 రూపాయలు ఇవ్వాలి. గూగుల్ పే నెంబర్ చెప్పు సార్. నాకు కూడా కొంచెం కొట్టండి సార్. స్కాన్ ఓపెన్ చేయండి సార్. స్కాన్ కొట్టండి. స్కానర్ ఉంది చూడండి. స్కాన్ చేయండి, స్కాన్ చేయండి సార్. కొట్టండి 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 సార్, కొట్టండి. కొట్టాను చూసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ రోడ్లే కావాలంటే చంపేస్తారు ఒక్కొక్కడే. మా ఆవిడ మళ్ళీ తినలేదని అడుగుతుంది. ఆ బాక్స్ కుక్క పెట్టేస్తే సరిపోద్ది. కుక్క అక్కడ ఉందిగా, పెట్టేస్తాను. హాయ్ అండి. హాయ్. హాయ్. మీ పేరు? ఎందుకు? పిలవడానికి, వీలైతే మాట్లాడడానికి. శిల్ప. ఓకే, నైస్ నేమ్ అండి. మీ పేరేంటి? కేశవ. ఎలా ఉంది? నార్మల్గా ఉంది. థ్యాంక్ యూ. అది దేవుడి పేరండి, మా అమ్మా నాన్నలు పెట్టారు. ఎక్కడ జాబ్ చేస్తారు మీరు? డెల్ కంపెనీలో చేస్తాను. అవునా, ఓకే ఓకే. నేను ఒక చోటుకి తీసుకెళ్తాను, వస్తారా? ఓకే పదండి వెళ్దాం. హలో ప్రియా, బాక్స్ పట్రా. ఎవరు? నా వైపులే. ఓకే అయితే
ఇంకా మీరే చెప్పండి. కలుద్దామా? ఎక్కడా? మీ ఇష్టం. పార్క్ అండ్ థియేటర్ అయినా పర్వాలేదు. వద్దొద్దు, అక్కడ ఎవరైనా చూస్తారు. అయినా వన్ మోర్ థింగ్, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సరే మీరు చెప్పండి. ఓయో ఓకేనా? ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి అంత నాకు ఆనందంగా ప్రమోషన్ ఉన్నారు? వచ్చింది. అవునా? కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఒక గ్లాస్ వాటర్ తీసుకురా. సరేనండి. యా, డబుల్ ఓకే. అయితే సరే, నేను బస్ స్టాప్ దగ్గర ఉంటాను, వచ్చేసేయండి, కలిసి వెళ్దాం. అలాగే. ఓకే, డన్. ఓకే ఓకే. ఏమండి, నీళ్ళు? ఏ మనిషో ఏంటో, నీళ్లు చెప్పాడు తీసుకెళ్ళలేదు. అమ్మా కోడలు పిల్ల, కొంచెం వాటర్ తీసురామ్మా. పోనీలే, వాటర్ వేస్ట్ అవ్వలేదు. తెస్తున్నా మావయ్య గారు. అయ్యో, టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలి. హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. బేబీ, నాకు ఒక 5 lakhs కావాలి. ఏ బేబీ, జస్ట్ నార్మల్ క్లర్క్ని. ఏదో 50,000 అంటే ఓకే, కానీ 5 lakhs అంటే నాట్ ఏ జోక్ బేబీ. అవునా? ఒక్క నిమిషం ఉండు. ఒక్కసారి అది చూడు, నేను పంపించాను. ఏంది? బ్లాక్మెయిలా? బ్లాక్మెయిల్ ఆరో మెయిల్ తెలీదు, కానీ నా అవసరం అది. పంపగలవా లేదా? నో 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 నో. 50,000 అయితే ఓకే. అయితే ఓకే. ఒక ఇంటర్నెట్ సెంటర్డు 5 lakhs ఇస్తా అన్నాడు, వాడికే ఇచ్చేస్తా. నాతో పాటు నీ పరువు కూడా పోద్ది కదా, అది తెలీదా నీకు? పిచ్చి కేశవా, నేను అనాథని, పైగా ప్రాస్టిట్యూట్ని. అది నీకు తెలియక నన్ను గెలికావు. పెనాల్టీ కట్టాల్సిందే, లేదంటే తెలుసుగా. ఏయ్ వద్దొద్దు ప్లీజ్, గుట్టుగా పోతున్నాను. లేదు లేదు, నా ఇంటి పేపర్స్ పెట్టేనే నీకు 5 lakhs తెచ్చిస్తాను. వెరీ గుడ్, బాయ్. వెయిట్ చేస్తా, డబ్బులు తీసుకుని వచ్చే బస్ స్టాప్ దగ్గరికి. తెచ్చనాడు, నాతో పెట్టుకున్నాడు వీడు. షిట్, తప్పు చేశాను. స్వచ్ఛమైన ప్రేమ వదులుకుని ఈ ప్రాసిక్యూట్ ఎంటపడ్డాను. నా జీవితమే పాడైపోయింది. పైగా 5 లక్షలు దీనికి బొక్క.
10,000 ఇస్తే సూపర్ ఫిగర్ వస్తాయి. ఛే ఛే, అంతా నా కర్మ. ఇంట్లో మంచి పెళ్ళను పెట్టుకుని ఏదో ఒకసారి వద్దంది కదా అని ఆమెను వదిలేసి బయట లేడీస్ కోసం పరుగు పెడితే ప్రతి మగాడికి నాలాగా శిక్ష పడుతుంది. సారీ, నాలాగా మీరు తప్పు చేయొద్దు. బీ కేర్ఫుల్ ఇలాంటి వాళ్ళ వల్ల.